తరుణం రాష్ట్రంలో కొత్త మహిళా నాయకత్వం పెరిగేటువంటి సూచన అంటూ చూస్తాను. సో ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. మహిళా కోట కింద కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే దాదాపు 7 నుంచి 8 మంది మహిళా ఎంపీలు, అదేవిధంగా దాదాపు 60 నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలు కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదంతా కేవలం ఇది మహిళా రిజర్వేషన్ అనే కంటే కూడా అగ్ర కులాల మహిళల రిజర్వేషన్, అంటే అగ్ర మహిళల సంబంధించినటువంటి రిజర్వేషన్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో బీసీ నాయకత్వానికి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. బీసీ మహిళలకు అడుగడుగున ఏ విధంగా ఇన్ని సంవత్సరాలుగా బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మనందరం కూడా చూసినాం. కానీ అదే కోణంలో బీసీ మహిళలు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం అయితే ఆ బీసీ మహిళలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది అతిథులకు అవకాశం ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారికి అదృష్టమే. కొత్తగా రావాలని అనుకునే వారికి సువర్ణ అవకాశం. సతీమణులు, కుమార్తెలు, కోడలను రంగంలోకి దించడానికి ఇప్పటికీ పావులు కదుపుతున్నటువంటి నేతలు అంటూ చూస్తున్నాం. సో మల్లారెడ్డి కోడలు అయిపోతుంది. తర్వాత ఇక ఎవరైతే అగ్రకులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ భార్యలు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ రంగంలోకి దిగుతారు తప్ప బీసీలకు సంబంధించిన బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు అవకాశం దక్కేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతలేదు. ఇది బీసీ మహిళలకు పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి అంశం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందుకే ఇవి మహిళా రిజర్వేషన్లు అనకుండా అగ్రకుల మహిళా రిజర్వేషన్లు అంటే బాగుంటుందేమో, ఇది ప్రధానంగా అందరికి కూడా అర్థమవుతున్నది, అవగతమవుతున్నది. సో తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం, తెలంగాణ రాజకీయాల్లో అగ్రకులాల మహిళా నాయకత్వం పెరగనుందా? అసెంబ్లీ 3వ వంతుకు పైగా అగ్రకులాల మహిళలతోనే నిండనుందా? ఇందుకు అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు అగ్రకులాల ఎమ్మెల్యేలు, అగ్రకులాల ఎంపీలు పావులు కదుపుతున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనేటువంటి సమాధానం అంటున్నాయి రాజకీయ వర్గాలు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య 179కి, లోక్సభ స్థానాల సంఖ్య 26కు పెరగవచ్చని ఇప్పటికే కథనాలు వచ్చే సంగతి తెలిసింది. దీంతో పాటు చట్టసభల్లో అగ్రకులాల మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా అమలు చేస్తే దాదాపు 60 మంది అగ్రకులాల మహిళలకు శాసనసభలో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది. ప్రస్తుత శాసనసభలో 2 మంత్రులు సహా 10 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇది మొత్తం సభ్యుల సంఖ్యలో కేవలం 8% మాత్రమే. ఇక లోక్సభలోనూ 8 మంది మహిళలకు అవకాశం దక్కనుంది. వెరసి ఇప్పటికే ఉన్నటువంటి 10 మందికి తోడుగా మరో 60 మంది వరకు కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి మహిళలు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు ఒక డీటెయిల్గా మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఇవి మహిళా రిజర్వేషన్ అనుకుంటే కూడా అగ్రకులాల మహిళా రిజర్వేషన్లు అంటే బాగుంటుందేమో అనేది కనబడతా ఉంది. సో అగ్రకులాల మహిళల్లో కొత్త తరం రాజకీయాలకు రానుంది. కొత్త తరం ఏం లేదు, మల్లారెడ్డి కోటలు లేకపోతే ఇంకే రకరకాల ఎవరైతే ఉంటారో వాళ్ళే బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి భార్య ఉన్నది, ఆ తర్వాత ఇంకా అందరు వస్తూనే ఉంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఫ్ ఉంది. వీళ్ళందరూ కూడా రాజకీయాలకు వచ్చేయడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇప్పటిదాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య దిగుతారు. బట్టి విక్రమార్క ఉన్నాడు, బట్టి మల్లు రవి ఉన్నాడు. సో దాంతోపాటు బట్టి విక్రమార్క వైఫ్ రంగంలో దిగనుంది. సో ఇట్లా వీళ్ళంతా కూడా మహిళా రిజర్వేషన్ పేరిట వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, కొందరు ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ దంపతుల కుమార్తె సుస్మిత, రంగారెడ్డి జిల్లా మాజీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, అన్నపూర్ణమ్మ, అరుణతార, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, వీళ్ళెవరికి బీసీ మహిళలకు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బీసీ మహిళలు కాబట్టి డబ్బులు ఉన్నాయో లేకపోతే ఇంకో ఎవరైనా అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే వాళ్ళ భార్యలకు ఇవ్వడమో కూతుర్లకు ఇవ్వడమో చేస్తే తప్ప వేరే ఏం కనబడతలేదు. సో ఇదంతా ఉత్తమ ముచ్చట. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇది ఒక పరిస్థితి.